మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ శివారు కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాచీన బుగ్గ దేవస్థానం పూజారి వేణుగోపాల శర్మను ఎండోన్మెంట్ అధికారులు సస్పెండ్ చేయడం అన్యాయమని 12వ వార్డు కౌన్సిలర్ తిరుమల వాసు అన్నారు. మంగళవారం టేకుల బస్తీ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు సౌకర్యం కూడా లేని రోజుల నుంచి వేణుగోపాల శర్మ ఎండ వాన లెక్క చేయకుండా ఆలయంలో ధూపదీప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యం బాగలేక సోమవారం కొద్దిగా ఆలస్యంగా రావడంతో ఆలయ ఈవో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని అన్నారు. ఉత్సవాల సమయంలో మాత్రమే హాజరై ఆలయ ఆదాయాన్ని తీసుకువెళ్లడం కాకుండా ఆలయ అభివృద్ధికి అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు. పూజారి సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రజలకు నమస్కారం. నేను తిరుమల వాసు, 12వ వార్డు కౌన్సిలర్ బెల్లంపల్లి. నేను నిన్న సోమవారం రోజు మన గొప్ప అయినటువంటి మన బుగ్గ దేవాలయానికి భగవంతుని దర్శనార్థము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. స్వామివారికి పూజలు చేసే అర్చకుడు గౌరవనీయులు పూజారి శ్రీ వేణుగోపాల శర్మ గారు గత 30 సంవత్సరాల నుంచి ఈ అభయారణ్యంలో వెలిసినటువంటి మన బుగ్గ రాజరాజేశ్వర స్వామివారికి ఎన్నో దేవుని కైంకర్యాలు చేసుకుంటూ ఈ అభయారణ్యంలో వర్షాకాలంలో చీకటిలో ఎలాంటి రోడ్డు సౌకర్యం లేనప్పుడు కూడా భగవంతునికి సేవ చేసుకుంటూ ఇలాంటి ఎంతో పులులు మనం ఎన్నో రోజుల నుంచి మనం వింటున్నాం. పులులు బుగ్గ దేవాలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయని. అది ఎప్పుడు ఈ మధ్య తెలిసింది. అంతకుముందు లేవా పులులు? అప్పుడు కూడా అతను ఎలాంటి పులులకు కానీ ఎలాంటి అడవి జీవరాశులకు కానీ భయపడకుండా మన భగవంతుడికి సేవ చేసుకుంటూ వచ్చిన భక్తులకు ఆయనతో శాతనైనంత వరకు కూడా అర్చనలు అభిషేకాలు చేస్తూ ఎంతో అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు అతనికి ఒక చిన్న లేటుగా వచ్చిండు. ఆయనకు ఆరోగ్యరీత్యా బాగాలేదు. ఆయన 60 ఏళ్ళ మనిషి. ఆయనకు చంటుబడి ఆయన మెడిసిన్స్ తీసుకోవడమో ఏదో జాప్యం జరిగి ఆయన గంటనో లేట్ రావడం జరిగింది. మేము అక్కడే ఉన్నాము. వచ్చిన వెంటనే ఆయనకు మెమో ఇష్యూ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సరే, మెమో ఇష్యూ చేశారు. అది మీ ఉద్యోగరీత్యా మీరు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఏదో ఇచ్చారు. కానీ మరి ఈవో గారు ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి గుడిని పట్టించుకున్న ఈవో ఎవరు? కార్యనిర్వహణాధికారి ఎవరు? ఇప్పుడున్న నిర్వహణాధికారి ఎవరు? నిర్వహణాధికారి ఓన్లీ బుగ్గరాజరాజేశ్వర మహాశివరాత్రి రోజు వచ్చి 15 లక్షల 20 లక్షల రూపాయల కలెక్షన్ తీసుకొని దాన్ని మరి గుడి డెవలప్మెంట్కి పెడుతున్నారా, లేకపోతే ఇంకేదైనా ఎండోమెంట్కి వాడుతున్నారా? ఎలాంటి కనీసమైనటువంటి కనీసమైనటువంటి ఏ సౌకర్యాలు లేకుండా ఎలా ఉంటుంది? ఇన్ని లక్షల రూపాయల ఆదాయం వచ్చే టెంపుల్లో ఒక వాష్రూమ్స్ ఉండేవి. స్త్రీలు, అక్కలు, చెల్లెలు, తల్లులు అందరం వచ్చి స్నానాలు చేసి వాళ్ళు ఏదైనా చేసుకుందామన్నా కూడా వాష్రూమ్స్ లేవు. మంచినీటి సౌకర్యం లేదు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఈ వచ్చిన ఆదాయాన్ని ఎటు తప్పుదోవ వర్తిస్తున్నారు ఈ కార్యనిర్వహణ అధికారి. ఇది మన బుగ్గ టెంపుల్ అనేది మరో వేములవాడ. ఈ వేములవాడ పుణ్యక్షేత్రాన్ని ఎంత మనం మొక్కుతున్నామో అంతటి పుణ్యక్షేత్రం, అంతటి అయినటువంటి మహోన్నతమైనటువంటి టెంపుల్ మన బుగ్గ దేవాలయం. ఇప్పటి వరకు బుగ్గ దేవాలయానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. అయినా కూడా అతను కష్టమో సుఖమో చేసుకుంటూ వస్తున్న వేణుగోపాల్ అయ్య గారి మీద ఇంతటి చర్య తీసుకోవడం తప్పు. అలాగే ఈ కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఈవో గారు ఉన్నారో వాళ్ళు టెంపుల్లోనే ఉండి టెంపుల్ అన్నీ చూసుకుంటూ టెంపుల్ను మంచిగా డెవలప్ చేసి చాలా అభివృద్ధికి తోడ్పడాల్సిన ఈవో గారు ఇక్కడ లేకుండా కరీంనగర్ అంటారు. ఆయన ఎక్కడో తెలియదు. నెలకొకసారి వస్తాడు కూడా. నేను ఎవ్రీ వీక్ వస్తాను నేను టెంపుల్కి. ప్రతి సోమవారం రోజు వస్తా. ఒక్కనాడు కనబడింది లేదు కార్యనిర్వహణాధికారి. చైర్మన్ ఆలయ టెంపుల్ చైర్మన్ అడిగితే వస్తారు వెళ్తారని చెప్తారు. కానీ ఆ చైర్మన్ గారు కూడా వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు, టెంపుల్కు డెవలప్ కావాలని ఆలోచిస్తున్నారు. మరి ఈవో గారికి ఎందుకు లేదు అట్లా? నెలకు 1,50,000 2 లక్షల రూపాయల జీతం ఎండోమెంట్ నుంచి తీసుకున్నప్పుడు గుడిని డెవలప్ చేయాలనే ఆలోచన, కొంచెం అంకిత భావం అనేది ఎందుకు ఉండకూడదు? ఈవో గారు కార్యనిర్వహణ ఈరోజు రేపు మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గుడిని ఎంతో పుణ్యమైనటువంటి ఎంతో నెంబర్ 1 స్థాయిలో మన తెలంగాణలోనే బుగ్గ టెంపుల్ అని అంటే ఒక పేరున్న ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం వేములవాడ, శ్రీశైలము, మనకు ఇప్పుడు కాళేశ్వరము, ఇవన్నీ ఎలాగో మన బుగ్గ టెంపుల్ కూడా అలాగే మూడు గుట్టలలో వెలిసిన దేవుడు భగవంతుడు మన బుగ్గ రాజరాజేశ్వర స్వామి. అంతటి మహోన్నతమైనటువంటి గుడిని ఇప్పటి వరకు ఏ డెవలప్మెంట్కు నోచుకోకుండా ఉన్నది. ఇంకా ఉన్నదాన్ని ఆ అర్చకుడిని తీసేస్తే ఎవరు వెళ్తారు టెంపుల్? ఇక భక్తులు ఎవరైనా రావడానికి ఆసక్తి చూపుతారా?
ఇలా చేయడం కరెక్ట్ కాదు. దీని గురించి మేము ఇంకా ముందు మేము మా భక్తులందరం కలిసి మేము ఖచ్చితంగా దీని గురించి ఖండించడం జరుగుతున్నది. దీన్ని మీరు